లేదు, పిల్లల్ని చూస్తే ఆపకుండా వెళ్ళిపోతున్నారంట, ఆడోళ్ళని చూస్తే. ఇది చాలా అన్యాయం అండి. లేదమ్మా, అప్పుడప్పుడు మన కంప్లైంట్ వస్తేనే మనం ప్రతిసారి యాక్షన్ కూడా తీసుకుంటున్నాం, చెప్తామా ఆపిలా చూస్తామండి. అయినా కూడా ఒకసారి రివ్యూ పెట్టండి, ఇది పద్ధతి కాదని అందరికీ చెప్పండి, అన్ని రూట్లు కూడా చెప్పండి. బికాస్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆడవాళ్ళకు మీరు ఫ్రీ బస్సులు ఇస్తున్నాము అని చెప్పి ఆడవాళ్ళని చూస్తే బస్సు ఆపకుండా వెళ్ళిపోతే ఇంకేం లాభం అండి స్కీమ్ ఇచ్చి. అమ్మా మనం రోజు గేట్ మీటింగ్ లో అదే మాట చెప్తున్నామ్మా, ఫాలో అప్ చేస్తామమ్మా. ఇది వరకు అయితే పని చేయట్లేదు, మీ మాట అయితే పని చేయట్లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పడమో వేరే పద్ధతిలో చెప్పడమో మీరు ఆలోచించుకొని చేయండి. బట్ మేక్ ష్యూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్. అలాగమ్మా, తప్పకుండా. అసలు ఆ గ్రామాలకి బస్సులే లేవు మేడం, ఆపడానికి ఏముంది? బస్సులు లేని ఇంకేం ఆపుతారు? అటు సైడ్ ఆటోలు ఒకటే ఉన్నాయి మేడం. అమ్మా ఈ గ్రామాలకు బస్సులే లేవంటున్నారు, కానీ బస్సులు లేకపోతే బస్సులు వేయించండి అన్న ప్లీజ్. అదే కొట్టాం రూట్ కి ఆల్రెడీ ప్రపోజల్ ఉందమ్మా, మనం హెడ్ ఆఫీస్ పంపించాం, అది శాంక్షన్ వస్తే బస్ చేస్తామమ్మా. అయ్యండి అమ్మాయికి మైక్ ఇవ్వండి అన్న, ఒక్క నిమిషం. ఇప్పటికొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక్క బస్ కూడా లేదు. మార్నింగ్ 7:30కి ఒక బస్సు వస్తుంది మేడం, అది భీమ్సింగ్ లో కట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి ఒక్క బస్ కూడా వెళ్ళడమేనా, రిటర్న్ రావడం ఉండదు ఏంటి? బస్సులు అన్నాక మావి గ్రామాలే కదా, చాలా మంది ఉంటారు కదా, ఇబ్బంది పడతారు కదా. ఆటోలు ఎక్కి వెళ్తాం చెప్పండి? ఫ్రీ బస్సులు స్కీమ్ పెట్టారు కదా, కనీసం మా గ్రామాలకు బస్సులు రావా? అన్నా వింటున్నారా? అన్న దయచేసి చేయండి. తప్పకుండా చేస్తాను. ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. 2 రోజులు చూస్తామన్నా అసలు ఏ రెక్టిఫికేషన్ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఆఫీసు కూడా వస్తారు వీళ్ళని తీసుకుని. సో దయచేసి ఇది చేయండి. బస్సులు ఆగేలాగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటానమ్మా. కొత్త బస్సుకు మాత్రం మనకు శాంక్షన్ రావాలమ్మా, వచ్చిన బస్సు పెడతామండి. అసలు బస్సులు లేవు మేడం, మాకు బస్సులు రావాలి. ఫస్ట్ థింగ్ అక్కడ రావాలండి. విజయనగిరి, కొట్టం, తాండ్రింగి అటు సైడ్ ఒక్క బస్ కూడా లేదు మేడం. అన్న ఈ మూడిట్లో ఇమ్మీడియట్ గా రెక్టిఫై అవ్వగలిగినది ఏమిటో చెప్పండి. అమ్మా ఆల్రెడీ బస్సు కొట్టాం బస్సు కోసం మనం ప్రపోజల్ పంపించాము హెడ్ ఆఫీస్ కి, విఐపీ రిప్రజెంటేషన్ లో ప్రపోజల్ వెళ్ళిందండి. ఓకే, మిగతా రెండు అంటే అన్ని అదే రూట్ మేడం, అన్ని కవర్ అవుతాయి. ఆ కొట్టం వరకు బస్సు వెళ్తే ఆటోమేటిక్ అన్ని కవర్ అయిపోతాయండి. సార్ నేను చెప్తాను సార్, నేను ఆల్రెడీ ప్రపోజల్ ఉంది సార్, నేను చెప్తాను సార్. ఎప్పుడు రెక్టిఫై అవుతుందన్నా? అమ్మా మనకి హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ రావాలమ్మా. ఇలాగే 13 రూట్లకి మనం శాంక్షన్ పెట్టామమ్మా. ఎప్పటికి అయ్యేటట్టు ఉంది. మీ వల్ల లేట్ అవుతుంది అనుకుంటే ఎక్కడ మాట్లాడాలో చెప్పండి, మేము మాట్లాడతాం. అంటే మరి విజయవాడ హెడ్ ఆఫీస్ లో చెప్తే కనుక మనకి మరి కొంచెం స్పీడప్ అవుద్దమ్మా. విజయవాడ హెడ్ ఆఫీస్ ఎవరన్నా? ఈడి ఏ గారు మేడం, పేరు ఈడి ఏ గారు, ఈడి ఓ గారు మేడం. మన అదే మేడం, మన రెడ్డి గారు మేడం, ఈడి గారు బ్రహ్మానంద రెడ్డి గారు సార్, బ్రహ్మానంద రెడ్డి గారు సార్. ఒకసారి ఫోన్ నెంబర్ మెసేజ్ చేయరా అన్న? అలాగమ్మా, అలాగమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగమ్మా, ఉంటామ్మా. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ రా. మేడం అదే రాసావా? ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఓకేనా? ఒకసారి మాట్లాడండి మేడం. చాలా మంది స్టూడెంట్స్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ అసలు మీరు అందరూ అంటారు చదువుకోండి, ఎడ్యుకేషన్ చేయండి, జాబ్స్ ఇస్తాం, అన్ని ఇస్తాం అంటున్నారు. ఎడ్యుకేషన్ కి మీ నాన్నగారు ఉన్నప్పుడు మా కోసం, పేదవాళ్ళ కోసం ఫీజు అనేది ఫ్రీగా మీరు చదువుకోండి, పేదవాళ్ళకే మేము ఉన్నాం అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా, ఒక్క ప్రభుత్వం కూడా మాకు ఫీజు సరిగ్గా ఇయ్యట్లేదు మేడం. మీరైనా కొంచెం అర్థం చేసుకొని అప్పుడులో మీ నాన్నగారు ఉండేలా మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం. 30,000 పడిపోతాయి, 50,000 పడిపోతాయి అనేసి జాయిన్ అవ్వక ముందు అన్ని చాలా చెప్పేవారు మేడం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పడట్లేదు దేనికి కూడా మేడం. అసలు ఫీజు గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు మేడం. మేడం ఫ్రీ బస్ వేసాము అన్నారు, వేశారు అన్న మాటకే తప్ప బస్ స్టాప్ ఉన్న ప్లేస్ లో తప్ప మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, అందులో మాది కూడా ఒకటి. ఆ బస్ స్టాప్ ఉన్న స్టాప్ లో మాత్రమే ఆపుతున్నారు. అక్కడి నుంచి మేము 5-6 కిలోమీటర్లు నడుచుకుని ఎలా వెళ్తాం మేడం, మీరే చెప్పండి. మధ్యాహ్నం పూట ఫుల్ ఎండతో. మాది చిల్లపాలెం గ్రామం. ఆ మధ్య ఊర్లో ఒక ఊర్లో ఆపితే మిగిలిన 2 ఊర్లో ఆపరు. ఎప్పుడు ఏమనంటే బస్ స్టాప్ ఉందా అంటారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? డబ్బులు ఉన్నప్పుడు ఆపుతారు, డబ్బులు లేకపోతే ఆపట్లేదు.
చెప్పండి. అమ్మా మాది జామి గ్రామం అమ్మా. జామిలో అగ్రహారం 2500 ఎకరా ఉందమ్మా. అది ఇప్పుడు సాగు చేసుకుని తీస్తున్నారు. రాజశేఖర టైంలో సర్వే పెట్టి టీడీ ఇనాం అండి, టీడీ ఇనాం 2500 ఎకరా ఉందమ్మా. ఎకరా ఉంది. అన్న పౌరు నుంచి 100 సంవత్సరాల నుంచి ఎవరి మటుకు వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. రాజశేఖర డయాంలో సర్వే పెట్టారమ్మా. మొత్తం సర్వే చేయించారు, బోర్డు డబ్బు ఖర్చు పెట్టి పట్టాలు కూడా ఇప్పించారు. మా ఊరికి 370 పట్టాలు ఇచ్చారు. ఇంతలో పూర్తి అయ్యేసరికి చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన తర్వాత అలా వదిలేశారు. మరి 2 గవర్నమెంట్లు మారే, ఇప్పుడు దాన్ని ఊసలేదు. ఆ పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏమో రెవెన్యూ వాళ్ళు చల్లమంటున్నారు. అప్పుడు రాజశేఖర డయాంలు ఇచ్చినవి 376 పుస్తకాలు ఇచ్చారమ్మా. అప్పటి వరకు రాసి సర్వే మటుకు కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు అవి చల్లమంటున్నారు. మరి ఏంటో అర్థం అవ్వలేదు. అది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, మళ్ళీ సర్వే చేయిస్తానంటున్నారు. మరి ఏం అవ్వలేదమ్మా. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. క్రయ విక్రయాలు అవ్వలేదు. పూర్వం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం జరిగేది. రాజశేఖర హయాం వరకు అయ్యిందమ్మా. అతను చనిపోయిన తర్వాత అన్నీ అయిపోయామ్మా. అది మెయిన్ మా క్రయ విక్రయాలు జరగాలమ్మా అన్నిటికంటే ముందు. తర్వాత విత్తనాలు కానీ పిండి కానీ ఏది ఇవ్వటం లేదు, సర్వే అవ్వలేదని. అది కలెక్టర్ గారితో మీరు పర్సనల్ చెప్తే కానీ అవ్వదన్నమాట. అన్న ఆ జిందాల్ది ఈ అగ్రహారం భూములది రెండు నేను కలెక్టర్ గారితో నేనే మాట్లాడతా. ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాద్దాం పార్టీ తరఫున. విల్ సీ వాట్ వీ కెన్ డూ. మాట్లాడతా, చెప్పండి అన్న. ఈ ఉపాధి హామీ పరిరక్షణ వేదికపై ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి తనయురాలు సరిమలమ్మ గారికి, అలాగే ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్న ఒక్క నిమిషంలో విషయం చెప్పారా? ఓకే, పెద్దలు తిరుపతి డాక్టర్ గారికి, మీడియా సోదరులకు, ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ. అయితే విషయం నాకు ముందు పెద్దలు చాలామంది ఈ జిందాల పరిశ్రమ గురించి చెప్పడం జరిగింది. అమ్మ, ఆ రోజు 2006లో మా వైపు సర్పంచ్, ఆ టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు సుమారుగా 1100 ఎకరాలు భూమి సేకరించడం జరిగింది. అందులో భాగంగా మా ప్రాంత రైతులు, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ టైంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. అన్న ఇష్యూ అర్థమైందన్న, అదే ఇష్యూ. ఒక్క నిమిషం ఇంకా ఇందులో పార్ట్ ఉంది. అది కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి. లేదమ్మా, అందులో పార్ట్లు ఉన్నాయి. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేదు. పీఓటీ కింద రైతులు అందరూ లేరని చెప్పి పీఓటీల కింద పెట్టిస్తే రైతులు కూడా బ్రతికే ఉన్నారు. అది పీఓటీల కింద పెట్టేసి, పీఓటీ కింద పెట్టిస్తే మళ్ళీ తిరిగి రైతుకి మళ్ళీ అప్పచెప్పాలి కదమ్మా, లేదంటే గవర్నమెంట్ తీసుకోవాలా? పీఓటీ అంటే ఇక రైతు చనిపోవడం లేడు అనేసి నిర్ధారణ చేసి అది ప్రభుత్వానికి అది యాక్టివేట్ చేసుకుంది. ఇవాళ రైతులు ఉన్నారు, ఈవేళ రైతులు ఉన్నారమ్మా. ఉన్నప్పటికీ కూడా ఈవేళ దౌర్జన్యంగా బైండర్ పెట్టి ఇన్ని రోజుల కాడి నుంచి, అంతే ఈ రోజు ఇక్కడ మేడం మీరు వస్తున్నారని చెప్పేసి మా మండలంలో ఉన్నటువంటి రైతులు చాలా మంది తమ గోడు వినిపించుకుని, ఇందులో 90% రైతులే. మా రైతుల తరపున ఈ రైతులందరికీ మా బాధను వ్యక్తపరచుకుందామని చెప్పేసి ఆ మండలం నుంచి ఈ మండలం రావడం జరిగింది. దయచేసి రైతు బిడ్డగా, మీ రైతులుగా, అలాగే పెద్దలుగా, ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఇక్కడ రైతుకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు కూడా నోరు మెదపడం లేదు. మేమైతే పరిశ్రమకు వ్యతిరేకం కాదు. మాకు ఆ వేళ R&R ప్యాకేజ్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తాం,
మీకు బడులు కట్టిస్తాం, గుడ్లు కట్టిస్తాం, రోడ్లు వేయిస్తాం అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి అగ్రిమెంట్ కూడా ఉన్నదమ్మా. అయితే ఆ రైతుల తరఫున ఈ వేదిక పైన యువతల రైతులందరికీ తెలియపరుస్తాం, మీకు తెలియపరుస్తామని చెప్పి రైతులందరూ కూడా వచ్చి మా బాధను వ్యక్తపరచడానికి మాత్రమే ఇక్కడ వచ్చాం. మీ వంతు సాయంగా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మా ప్రాంత రైతుల తరఫున, అలాగే నేను మాట్లాడిన మాటల్లో నాకు ఇచ్చినటువంటి ఈ మండల పెద్దలు, అలాగే ఓకే.